హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రామ్ సచివాలయం అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ అని కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసిన మనకి సిఇఓ చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మెనూలో ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ 2024 అనే ఆప్షన్స్లో మనం గ్రాడ్యుయేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మన యొక్క పేరు, ఇంటి పేరు, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అవ్వడం జరుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కెప్చా ఎంటర్ చేయవలసి ఉంది. పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఉండే విధంగా మన పాస్వర్డ్ని జనరేట్ చేసుకుంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. తర్వాత సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తే మనం అక్కడ ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. తర్వాత మనం ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. మనం లాగిన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ ఓట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తే ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎమ్మెల్సీకి ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఉంది. నేను కృష్ణా, గుంటూరు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇందులో బోర్న్ డిస్టిక్ ఏదనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనం ముందుగా ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంది. ఫోటో అనేది 100 KB లోపు మాత్రమే ఉండాలి. ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేసి సర్నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంది. విడివిడిగా ఎంటర్ చేయడం వల్ల క్లారిటీ ఉంటుంది. ఓటర్ ఐడిలో కూడా సేమ్ ఈ విధంగానే వస్తుంది. మన తెలుగులో పేరు ఎంటర్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ ప్రెస్ చేస్తే ఆ నేమ్ అనేది తెలుగులో రావడం జరుగుతుంది. స్పేస్ ప్రెస్ చేయకపోతే తెలుగు రావట్లేదు, ఇది గమనించగలరు అందరూ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జెండర్ అండ్ రిలేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత రిలేషన్ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా స్టార్ మార్క్ ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఆప్షనల్గా వదిలేయచ్చు. రిలేషన్ నేమ్ టైప్ చేసిన తర్వాత మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన గ్రాడ్యుయేట్స్ అయితే గ్రాడ్యుయేట్ అని కానీ లేదా డిగ్రీ, బీటెక్ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఏ వర్క్ చేస్తాం అనేది కూడా పెట్టుకోవచ్చు. నేను చేస్తుంది ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ అని పెడుతున్నాను. తర్వాత అప్లికెంట్ యొక్క అడ్రస్ అనేది టైప్ చేస్తాం. డోర్ నెంబర్, విలేజ్ అండ్ మండలం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అప్లికెంట్ యొక్క అడ్రస్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం.
ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్స్ 26 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. డిస్ట్రిక్ట్ కోడ్తో నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత పోస్టల్ ఆఫీస్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలుగులో కూడా పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంది. తర్వాత మన ఆధార్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎపిక్ డీటెయిల్స్ అనేది అంటే ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది ఇస్తుంది కానీ అడుగుతుంది, కానీ మనం ఆప్షనల్ కాబట్టి దాన్ని అందరికీ కొంతమందికి తెలియాల్సిన అవసరం లేదు. కొంతమంది ఓటర్ ఐడీలు సేవ్ చేసుకుని లేరు, దానివల్ల దాన్ని ఆప్షనల్గా వదిలేయచ్చు. నేను ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం గ్రాడ్యుయేట్ ఎక్కడ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేసామనేది ఇంగ్లీష్లో అండ్ తెలుగులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ జేఎన్టీయు కాకినాడ, సో జేఎన్టీయు కాకినాడ అని చెప్పి షార్ట్కట్లో ఇస్తున్నాను. తెలుగులో రావడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఏదైనా ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ ఎంటర్ చేస్తే వెంటనే తెలుగులో వస్తుంది. ఏదైనా ప్రొవిజనల్ కానీ లాస్ట్లో ఇష్యూ చేస్తున్నటువంటి మార్క్స్ టోటల్ మార్క్స్ లిస్ట్లో కానీ మనం ఎప్పుడు కంప్లీట్ చేసాం అనేటటువంటి డేట్ అనేది ఉంటుంది. మెయిన్గా ప్రొవిజనల్ అనేది ప్రిపేర్ చేయండి. ప్రొవిజనల్లో ఉన్నటువంటి డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం జరుగుతుంది. మన ప్రొవిజనల్ యొక్క ఫోటో అనేది తీసుకొని 200 KB లోపు ఉన్నటువంటి ఫైల్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. ఇక్కడ వీడియోలో కట్ అయిందండి ఫ్రెండ్స్. తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. మనం హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత కింద MLC రిజిస్ట్రేషన్లో ట్రాక్ యువర్ అప్లికేషన్ MLC అప్లికేషన్ మనం గ్రాడ్యుయేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ఐడి మీద క్లిక్ చేసుకుంటాం. అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.